అందరికీ నమస్కారం అండి. నేను మీ యామిని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా గ్రామదేవత అయిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలోని 41 రోజు దీక్ష పూర్తి చేసుకొని అమ్మవారికి ఇరుముడి కట్టుకొని అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నారు. అలాగే అమ్మవారి ఇరుముడి విశిష్టత, అమ్మవారి గురించి మనం ఈ వీడియోలోని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారి ఎదురుగా భవానీలు దీక్ష తీసుకున్న వాళ్ళు అటు ఇటు లైన్లో కూర్చొని ఉన్నారు. మధ్యలో గురుస్వాములు కూర్చొని వాళ్ళకి విరుముళ్ళు కడుతున్నారు. ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇరుముడు కడుతున్నారు చూడండి. అలా ఆ ఎర్రటి వస్త్రాల్లోని అమ్మ ఎదురుగా అలా కూర్చుంటే సాక్షాత్ తల్లి ఆయా రూపాల్లో వచ్చి ఆ ఆలయంలో కూర్చున్నట్టే అనిపిస్తుంది. కన్నుల పండుగగా ఉంది చూడ్డానికి ఆ ఎర్రటి వస్త్రాల్లో భవానీలను చూస్తుంటే. అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి సంసారం అనే సాగర మదనాన్ని ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని ఒడిదుడుకులున్నా సరే అతి సులువుగా దాటించే శక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారు. అలాగే భయాన్ని నాశనం చేసే శక్తిని ప్రసాదిస్తుంది. అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి భయం అనేది ఉండదు. అలాగే గ్రహపీడలు ఉండవు, శత్రుపీడలు ఉండవు. అమ్మవారికి మనం ఏ కష్టం వచ్చినా, అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తీర్చు అని మనం కోరకూడదు. ఎంతటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించని మనం అడగాలి. ఒక కొండలాగా కష్టం వచ్చిందని వెనకడుగు వేయకూడదు, పారిపోకూడదు. ఒక కొండలాగా మనం నిలబడితే ఆ కష్టము ఎంత వేగంగా వచ్చినా ఆ కొండని ఢీకొట్టి ఏమీ చేయలేదు, వెనక్కి పారిపోవాలి ఆ కష్టమే. అలా నిలబడాలి. మనకి కష్టాలు సుఖాలన్నవి ఏవి భూమి మీద శాశ్వతం కాదు. అలాంటప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, సుఖం వచ్చినప్పుడు సంతోషపడకూడదు. రెండు సమానంగా మనము స్వీకరిస్తేనే ఈ జీవితం. భవానీలందరూ ఇరుముళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళ వెనకాతల ఆ భవానీకి సంబంధించింది వాళ్ళ తాలూకా వాళ్ళందరూ వాళ్ళ వెనకాతల ఉంటారు. అలాగే ఈ ఇరుముడి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి ఇరుముడు కట్టిన కానించి అమ్మవారి కొండకి నడిచి వెళ్తాను అనుకున్న వాళ్ళు అలాగా వెళ్తారు. లేదు నడవలేను అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర గిరి ప్రదక్షిణ అన్న చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అలాగా ఈ ఇరుముడి తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే మా తమ్ముడు భవానీ మాల వేశారని చెప్పాను కదా, అలాగే మా తమ్ముడితో పాటు మేము కూడా అమ్మవారి గిరి ప్రదక్షిణ చేయడానికి మేము కూడా వెళ్తున్నామండి. అమ్మవారి ఇరుముళ్ళ కార్యక్రమం పూర్తి వస్తుంది. భవానీ దీక్ష కొంతమంది దేవీ నవరాత్రుల్లో 9 రోజులు వేస్తారు, నెల రోజులు వేస్తారు. అలాగే 41 రోజు వేస్తారు, సంవత్సరం వేస్తారు, 90 రోజులు వేస్తారు. అలాగా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ఈ భవానీ దీక్ష తీసుకుంటారు. ఈ దీక్ష తీసుకోవడం వల్ల చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అన్నది వాళ్ళలోకి అమ్మ కల్పిస్తుంది వాళ్ళ మనసుకి. మామూలుగా ఏ దీక్ష తీసుకోకుండా పూజలు అంత నియమకంగా ఎవరైనా సరే చేయలేరండి. అలా దేవాలయాల్లో తప్పించి ఇంట్లో చేయలేరు. అలాగే దీక్ష పుచ్చుకొని ఈ భవానీ దీక్ష పుచ్చుకొని చేస్తే తల్లికి దైవం అనే శక్తికి కొంచెం దగ్గరగా ఉంటారు. మామూలుగా పూజ చేస్తే అంత దగ్గరగా మనం ఉండలేము, దేంట్లో కూడా అంత పవిత్రత మనం పాటించలేము. భవానీ దీక్ష పుచ్చుకున్న వాళ్ళు ఆ దీక్షలోని 2 పూట్ల చల్లనీటితో స్నానం చేసి, 1 పూట భోజనం చేసి, 2 పూట్ల అల్పాహారం చేసి, అందుకే ఒంటిపూట భోజనం చేస్తారు. అమ్మని ఆరాధించిన వాళ్ళు, ఆ దీక్షలో ఉన్నవాళ్ళు ఒంటిపూట భోజనం చేసి 2 పూట్ల అల్పాహారం తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల అమ్మకి అతి దగ్గరగా ఉంటారు. ఇలా చేయడం వల్ల అమ్మ అన్నీ మనం అనుకున్నట్టే ఇవ్వలేదని ఎప్పుడు అనుకోకూడదు. మనకి ఏది కావాలో అమ్మకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా సరే అడిగితే అది ధర్మబద్ధమైన కోరిక అయితే అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది. అలాగే ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుంది.
ఏదైతే కావాలో మీరు అమ్మని అడిగితే అది ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా అమ్మ తీరుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారు శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే వారాలన్నిటిలో శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన వారం. ఆ శుక్రవారం అమ్మని ఆరాధన చేయడం వల్ల అమ్మవారికి శక్తికి మనం చాలా దగ్గర అవుతాం. నిర్మలమైన మనస్సుతోని అమ్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట అమ్మవారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. పిలవని పేరంటానికి ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెబుతారు. తల్లి అన్ని రంగులతో ప్రకాశించే తల్లికి మనం ఎప్పుడూ శిరస్సు వంచి నమస్కారం చేస్తూనే ఉండాలి. తల్లిని ఆరాధించే వాళ్ళు ఎక్కువగా లలిత సహస్రనామం చదువుతూ ఉంటారు. లలిత సహస్రనామం అంటే 1000 నామాలు అని అనుకుంటాం. సహస్రం అంటే 1000 కాదు, సహస్రం అంటే అనేకము. తల్లి అనేక రూపాల్లో, అనేక నామాలతో, అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తుంది అని అర్థము. భవానీలందరూ ఇరుముళ్ళు పూర్తి చేసుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారు దర్శనం చేసుకుంటారు. విరుముళ్ళు అమ్మవారి గుళ్ళో పెట్టుకొని భిక్ష చేసి అమ్మవారి దగ్గరికి బయలుదేరుతారు. కాలినడకన నడిచేవాళ్ళు కాలినడకతో నడుస్తారు. లేదు ఇక్కడి నుంచి నడవలేమనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తారు. మేము మా తమ్ముడు భవానీతోని గిరి ప్రదక్షిణ చేద్దామని మా పిన్ని వాళ్ళం మేమందరం అనుకున్నామండి. అలాగే భవానీతోని మేము గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాము. మా తమ్ముడు భవానీ చెప్పాను కదా మాల వేశారని, అదిగో ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ భవానీతో మేము ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము, బయలుదేరుతున్నాము. చిన్న పిల్లలు కూడా భవానీ దీక్ష పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళను కూడా నేను వీడియో తీశాను. అసలు అంత చిన్న పిల్లల్లోనే ఎక్కువ దైవశక్తి మనకి కనబడుతుంది. వాళ్ళకి పాపం పుణ్యం అనేది ఏమీ తెలియదు కదా. చిన్న పిల్లలు చాలామంది, ఒక 2-3 భవానీ మాల వేశారు. వాళ్ళని చూస్తే నాకు అదే అనిపించింది. అలాగా అంత శక్తి ఆ తల్లి ఆ పిల్లలకి, ఆ పసిపిల్లలకి ఇచ్చింది ఆ తల్లి అని అనిపించింది. అందరూ గుడి చుట్టూ తిరిగేసి అమ్మవారి దర్శనం కొరకు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణ అయిపోయిందండి. ప్రతి శుక్రవారం కూడా ఈ అమ్మవారి గుడి అస్సలు ఖాళీ ఉండదండి. పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు తండోపతండాలుగా అమ్మని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే శ్రావణ మాసాలు అమ్మవారి జాతరలు జరుగుతాయండి. ఆ జాతర జరిగినప్పుడు మీకు వీడియో కూడా నేను తీస్తాను, వీడియో పెడతాను మీకు. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకొని భవానీలందరూ వస్తున్నారు. మేము కూడా కొండకి దర్శనం చేసుకోవడానికి మా పిన్ని వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరం మా అన్నయ్య ఆటోలో వెళ్తున్నాం. చూడండి, చెప్పాను కదా ఇంకా చాలామంది ఉన్నారు, బైకుల మీద వస్తున్నారు. రాలేని వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ చాలామంది రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇగో మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ, మా పక్కన కూర్చుంది అక్క, మా మేనల్లుళ్ళు అందరూ వచ్చాము, ఆటోలోకి వెళ్ళాము. చూడండి, ఆటో ఎక్కాం, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అమ్మవారి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఆటో మీద బయలుదేరాము. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అందరము. మా ఫ్యామిలీ చెప్పాను కదా, ఏదైనా సరే చిన్న ఫంక్షన్ వచ్చినా, చిన్నది ఏ కార్యక్రమం జరిగినా సరే అందరం కలిసికట్టుగా ఉండి చాలా సంతోషంగా మేము ఎంజాయ్ చేస్తామండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అందరం ఒక తల్లి పిల్లల్లాగా కలిసిపోతాము. అమ్మవారి భజన చేసుకుంటూ ఆటోలని అమ్మవారి భజన చేసుకుంటూ అమ్మవారి దగ్గరకు గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నామండి అందరం. అమ్మ చక్కగా గిరి ప్రదక్షిణ జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గిరి ప్రదక్షిణ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. శివయ్య తండ్రి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదండి. అలాగే అమ్మవారి పిలుపు లేనిదే అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళలేము.
గిరి ప్రదక్షిణ చేసే అదృష్టం అమ్మ మాకు కల్పించింది. మేమందరం గిరి ప్రదక్షిణ చేయడానికి ఇప్పుడే జస్ట్ ఇంద్రకీలాద్రి కింద ఘాట్ రోడ్డు దగ్గర వచ్చేసామండి. అందరము చూస్తున్నారు కదా, భవానీలు ఎంత రద్దీగా కిటకిటలాడుతున్నారో. ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అవుదామని అందరం ఒక దగ్గర నించున్నాము. నెక్స్ట్ ఇంకా గిరి ప్రదక్షిణ చెయ్యాలి. వచ్చే వీడియోలో మీకు కంపల్సరీ నేను గిరి ప్రదక్షిణ, అమ్మవారి కొండ, అమ్మవారి చుట్టూ ఎన్ని అలంకారాలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అందరూ అంటూ ఉంటారు కదండి, శక్తి అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అసలు అమ్మవారు శక్తి భూమి మీద ఉందా లేదా అని అందరూ అంటూ ఉంటారు. దానికి ఉదాహరణ భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళనే చూడాలి. ఎందుకనంటే వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి నడిచి వస్తూ ఉంటారండి. నేను అలా చూస్తూ ఉంటాను. అసలు ఈ శక్తి, ఆ తల్లి అనే శక్తి ఉండబట్టే కదా వీళ్ళు ఇలాగా నడిచి వస్తున్నారు అమ్మ దగ్గరకు. లేకపోతే మామూలుగా ఒక వ్యక్తి కొన్ని వేల కిలోమీటర్లు నడవాలంటే నడవలేరు కదండి. ఆ శక్తి అన్నది మనకి కనపడదు. అది ఏ రూపంలోనైనా ఉంటుంది. మనం అమ్మవారి దగ్గరికి వెళ్తేనే అమ్మవారి శక్తి మనకి కనబడుతుంది అనుకుంటున్నాం. కాదు, ఆ శక్తి అన్నది నడిపిస్తేనే ఆ అడుగులు అమ్మవారి దగ్గరికి చేరతాయి. అమ్మవారి అనుగ్రహం లేనిది, అంత శక్తి లేనిది ఏ మానవుడు కూడా అన్ని వేల కిలోమీటర్లు నడిచి రాలేడు కదండి. నేను అలాగే అనుకుంటా. ఏదో శక్తి 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 అంటారు. ఆ శక్తి అనేది సాక్షాత్ అమ్మవారు ఈ రూపాల్లోనే మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి ఇదే అని నేను ఎప్పుడు అనుకుంటానండి. నాకు ఆ భవానీని చూస్తుంటే అమ్మ శక్తి ఈ ప్రపంచంలోని, ఈ భూమి మీద ఎంత ఉందో కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ భవానీలు అలా నడిచి వెళ్తుంటే. శ్రీమాత్రే నమః.